అంగానికి 100 రెట్లు ఎక్కువగా గట్టితనం రావడానికి ఒక ప్యూరీ తయారు చేశాను. అది ఆ రెమెడీ ఇప్పటివరకు నేను చెప్పలేదు. ఇప్పుడు ఇది వాడితే మీరు అంటే డైలీ వాడొచ్చు ఇది. ఒక 15 రోజులు, 1 మంత్ అలా వాడి చూడండి. ఇక మీరు బెడ్‌రూమ్‌లే రచ్చ రచ్చే. డెఫినెట్‌లీ మీకు చూడండి ఎంత ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్క మీ ఆర్గాన్, మీ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, మీకు బ్రెయిన్, మీ నర్వ్స్, లివర్ అన్నిటికి బలం వస్తుంది. ఇప్పుడు ఇది లైంగిక శక్తిని ఎలా పెంచుతుంది ఏంది అది తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ దీని ప్రిపరేషన్ చూద్దాము. ఇందులో ఏమేమి ఉంటాయో అవి కూడా చెప్తాను నేను. ఇందులో చూడండి ఫస్ట్ మనము ఈ బాదం పండ్లు తీసుకున్నాం. ఒక 1 పర్సన్‌కి మనం తయారు చేస్తున్నాం అనుకోండి. ఎన్ని తీసుకోవాలి? అంటే ఒక 4 బాదాంలు తీసుకోండి. అలాగే మనం ఒక 4 పిస్తాలు తీసుకోండి. పిస్తా ఉంటుంది చూడండి. ఈ 4 పిస్తా. అలాగే మనకి ఇది బ్రెయిన్ లాగా ఉంటుంది. అఖ్రోట్ అంటారు దీన్ని. ఇది గూడా మీరు కొంచెం తీసుకోండి. ఇది మీ బాడీలో మజిల్ మాస్ గూడా పెంచుతది. ఇంకా ఆయిలీ ఉంటది. ఇది బ్రెయిన్ కాబట్టి బ్రెయిన్‌కి మంచిగుంటుంది. అలాగే మనం ఏందంటే కిష్మిష్ అని జెప్తారు ఇది. దీంతో ఏందంటే కొంచెం స్వీటనర్ లాగా పనిచేస్తది. ఇది మీకు ఒక రకమైన ఆహ్, ఏమంటారు దాన్ని ఫ్లూయిడ్ మీకు ఎప్పుడు దీన్ని ఏదైతే పోతుందో మన బాడీలో ఇది పోయిన తర్వాత గ్రేప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రేప్స్‌ని అన్నీ డ్రై చేసి అలా తయారు చేస్తారిది. అయితే ఆ గ్రేప్స్ వాడినప్పుడు మనకేమవుతుంది, ఒక రకమైన నిద్రలాగా అలా వస్తుంది. అయితే ఇది వాడిన తర్వాత మీకు ప్రశాంతంగా ఉంటుంది మీ మైండ్. అలాగే మనము కాజు, ఈ కాజులు 4 వస్తాయి. ఈ కాజులు ఫుల్ ప్రోటీన్ కంటెంట్ ఉంటది. ఇవి వేయాలి. ఇవన్నీ ఏసిన తర్వాత మనకిప్పుడు ఇవి మనకు తయారు చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా సరే మీరు జ్యూస్ తాగుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్ జ్యూస్, ఆ జ్యూస్ కాకుండా ఇది కొంచెం స్పెషల్‌గా తయారవుతుంది. ఎలా తయారవుతుంది ఏంది ఇప్పుడు చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో మనం బనానా గూడా ఏద్దాం ఇప్పుడు. అంటే ఈ అరటిపండు ఎప్పుడైనా సరే అంగానికి చాలా బలం ఇస్తుంది. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వీర్యాన్ని గూడా ఎక్కువ చేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తాయి. బాడీలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ చేస్తాయి. మీకు ఒక రకమైన శక్తినిస్తుంది. అయితే ఇది మనము ఇందులో యూజ్ చేద్దాం ఇప్పుడు. ఒక 2 బనానాలు. ఇది ఒకటే 1 పర్సన్‌దే మనం రెడీ చేస్తున్నాము. సో, వ్యూవర్స్ ఇది అలాగే మనం బ్రేక్ చేసి ఇందులో ఏసేద్దాము. ఇది మన ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను చూడండి కొంచెము మన దగ్గర పోమోగ్రానేట్ సీడ్స్ అంటే దానిమ్మ పండు సీడ్స్ దీని మీద ఏద్దాము. ఇది దీంతో ఏమవుతుందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగొస్తది. దానిమ్మ పండు ది బెస్ట్ అఫ్రోడిసిక్ అంటే మంచిగా అంగం గట్టిపడడానికి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్ళడానికి దానిమ్మ పండు పనిచేస్తది. ఈ స్మూతీ ఇది ప్యూరీ ఏదైతే మనం రెడీ చేసామో ఇది ది బెస్ట్. ఇప్పటివరకు మనం ఎప్పుడు తయారు చేయలేదు. నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూయించలేదు మీకు. ఇప్పుడు చూడండి ఎంత టేస్టీ ఉందంటే ఇది మీరు ఇది 1 పర్సన్ అంటే అప్పుడే తినేయాలి. ఒకటే పర్సన్‌కి ఇది. మీరు మళ్ళీ అందరికి ఇస్తే అది కుదరదు. 1 పర్సన్‌కి ఇవ్వండి. ఎంత క్వా అంతే ఎంత క్వాలిటీ వైస్ కూడా ఎంత మంచిగా అనిపిస్తదంటే మీకు ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. మీకు అంగం చాలా గట్టిగా పడుతుంది. ఆ గట్టిగా ఉన్న ఆ గట్టితనం ఏదైతే వస్తుందో అంగంలో మీకు ఒక రకమైన మీకు డిజైర్ గూడా పెరుగుతుంది. ఇందులో ఏ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆకర్షణ, డిజైర్ మీరు కలవాలన్నప్పుడు ఎప్పుడైతే బ్లడ్ దూసుకెళ్ళాలంటే 8 రెట్లు బ్లడ్ అక్కడ వెళ్ళాలి గదా! అది ఇది ఈ పని చేస్తుంది ఇది. ఇది వాడితే తినడానికి నాకు చాలా టేస్టీ ఉంది. మీరు ఇది తప్పనిసరిగా తయారు చేసి డైలీ తినండి మీరు ఇది. 1 మంత్ ఇలా చక్కగా వాడండి. మీరు ఇంట్లో కూర్చొని అంగస్తంభన ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేసుకోవచ్చు. అంగం మంచిగా స్తంభిస్తుంది. మీరు మంచిగా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ పార్ట్నర్‌ని మీరు ఆర్గాజం వరకు గూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఇది నేచురల్ వయాగ్రా అని చెప్పొచ్చు మనము. వయాగ్రా అది ఇది తీసుకొని బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొని తలనొప్పి అది ఇది రావడం ఉంటది. దీంతో తలనొప్పి ఉండదు. ఏముండదు. ప్రశాంతమైన మనసుతో మంచిగా నిదానంగా మీరు ఫోర్ ప్లే చేయండి. ఫోర్ ప్లే ఒక 5 నిమిషాలు, 15 మినిట్స్ ఏదో ఒకటి ఫోర్ ప్లే చేయండి. దాని తర్వాత మీరు మళ్ళీ ప్లే చేయండి. అంటే అప్పుడు మీ రంగాన్ని ప్రవేశించండి. నేను మీకు చెప్తున్నాను ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత నియర్లీ మీరు ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు కూడా మీరు డెఫినెట్‌లీ మీరు అంగాన్ని ప్రవేశించి మీరు స్ట్రోక్స్ కొడుతూ ఉండవచ్చు మీరు. అదే టైమింగ్ అంటుండ్రు. ఆ టైమింగ్
5-7 మినిట్స్, 8 మినిట్స్ వరకు కూడా మీరు చేయొచ్చు. సో వ్యూవర్స్, ఎప్పుడైనా సరే నేచురల్ మెడిసిన్స్‌కెళ్ళండి, లేకపోతే నేచురల్ ఫుడ్స్‌కెళ్ళండి, మంచి డైట్‌కెళ్ళండి. కెమికల్స్‌కి వెళ్ళకండి. మళ్ళీ దేనికి అలవాటు పడకండి. ఇవి వాడిన తర్వాత ఏందంటే మీకు అలవాటు లేదు, ఏం లేదు. మీ హెల్త్ కూడా మంచిగుంటది. ఉట్టి అంగం దీంతో అంగం లావు గూడా అవుతది. మీరు గమనించినట్లయితే అంగం లావు గూడా అవుద్ది. మీ బాడీ గూడా మంచిగా ఫిట్ అవుతారు. మీ వెయిట్ గూడా ఇంక్రీజ్ అవుతది. ఎవరైతే బక్కగున్నారో వాళ్ళకు వెయిట్ మంచిగా అవుతుంది. అది ఇది రెగ్యులర్‌లీ వాడుతుంటే. సో వ్యూవర్స్, ఇలాంటి రెమెడీస్ నేను చాలా చెప్తూ ఉంటాను. మీరు హెల్తీ ఉన్నప్పుడు ఇవన్నీ వాడుతూ ఉండండి. కొంచెం వీక్‌నెస్, నీరసంగా ఉన్నప్పుడు ఇవి వాడండి. మీ జనరల్ హెల్త్ గూడా మంచిగుంటది. జనరల్ వీక్‌నెస్ గూడా దూరమవుతది. లైంగిక సమస్యలు గూడా దూరమై లైంగిక శక్తి గూడా వస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే నేను ఎప్పటికి చెప్తుంటాను, నేనున్నాను. యునాని మెడిసిన్స్ ఉంటాయి. ఇలాంటి నేచురల్ మెడిసిన్స్‌తోనే తయారు చేస్తారు. నేచురల్ ఆహ్, డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వాటితోనే తయారు చేస్తారు. దాంట్లో మీరు ఎక్కువ సేపు జేయడానికి, వీర్యం ఎక్కువ అవ్వడానికి, పల్చగున్న వీర్యం మంచిగా అంటే చిక్కగా అవ్వడానికి, మీ కోరికలు పెరగడానికి, మీలో నడుము భాగంలో స్ట్రెంత్ రావడానికి, అలాంటివి చాలా మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. స్పెషల్లీ అంగం సైజ్ లావు అవ్వడానికి, అలాంటి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీకు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఆ లైంగిక సమస్యలుంటే మాతో మా నంబర్ స్క్రోల్ అవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.